హరి ఓం. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం గణపతి ముని రచించినటువంటి ఉమా సహస్రం చెప్పుకుంటున్నాం. అందులో 13వ స్తబకంలో ఉన్నాం. ఇందులో 12 శ్లోకాలు చెప్పుకున్నాం. 13వ శ్లోకం ఓం స్వస్త సత్ సత్ తత్ సత్. అయితే ఇక్కడ మనం ముందు శ్లోకంలో చెప్పుకున్న దాంట్లో ఇక్కడ అమ్మ యొక్క కృప అనేటువంటిది కృపాచార్యుని వద్ద ఉన్నటువంటి కర్ణుడు అనే అర్థం. మనం ఒక అందులో ఉండే శ్లేష అది చెప్పుకున్నాం. ఇది మనం చెప్పుకోబోయే 13వ శ్లోకంలో కూడా దానికి ఇంకా వివరంగా వస్తుంది. మనం చదువుకుందాం. అంటే ఒక చమత్కారంగా వర్ణన జరిగింది. అమ్మ కర్ణాభరణాలనే వర్ణిస్తూ అక్కడ కర్ణాభరణాలు అంటూ కర్ణుడు అని, అమ్మ యొక్క కృప అంటే కృపాచార్యుడు అని చెబుతూ రాక్షసులను వెనకేసుకు వచ్చేటువంటి అంటే ఆ గుణం, అటువంటి గుణాన్ని గుణం వైపు ఉన్నటువంటి దుర్యోధనుడిని చెబుతూ మనం ఇంతకుముందు శ్లోకంలో తాత్పర్యం చెప్పుకున్నాం. ఇప్పుడు 13వ శ్లోకంలో దాని గురించి ఇంకొంచెం విశేషంగా చెప్తున్నారు, చూద్దాం. కర్ణాంతికస్థోపి న ధర్మ వైరీ కృష్ణోపి మాతర్నకులం న పాతి సీతోపి సందీపయతి స్మరాగ్నిం హరస్యతే శైలసుతే కటాక్షః. పైగా మనం ఈ స్తబకం అంతా కూడా చెప్పుకోవాలండి. అమ్మవారి యొక్క కటాక్షం యొక్క మహిమ, అమ్మ కటాక్షం ఉంటే అది దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని చెప్పుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినప్పటికీ కర్ణాంతికస్థః అపి న ధర్మవైరీ కృష్ణః అపి మాతః నకులం న పాతి సీతః అపి సందీపయతి స్మరాగ్నిం హరస్య తే శైలసుతే కటాక్షః. ఓ పర్వతపుత్రి, నీ కటాక్షము ఎలా పనిచేస్తుందండి అంటే, కర్ణుని సమీపమున ఉన్నప్పటికీ ధర్మరాజుకు శత్రువు కాదు. అంటే ఇక్కడ చెవి వద్ద ఉన్నప్పటికీ ఈ ఆభరణము ఉన్నా ఏమన్నా అది వినికిడికి ఏమీ అడ్డు రావట్లేదు. అలాగే శ్రీకృష్ణుడైనను నకులుని రక్షింపదు, నల్లనిది అయినను మలినమైనను కులమును రక్షించున్నదే. ఇదంతా ఎవరండి? అమ్మ కటాక్షం. చల్లనిది అయినను స్వాభావికముగా శివుని కామాగ్నిని ప్రజ్వలింపచేయును. ఇంత విశేషంగా ఉంది కదండి. అయం కటాక్షస్తవ తోయవాహ కారుణ్యకాలే పరిజృంభమాణః గృహేషు లీనాన్ సుఖినో విహాయ నిరాశ్రయాన్ సించతి విశ్వమాతః. అయం కటాక్షః తవ తోయవాహః కారుణ్యకాలే పరిజృంభమాణః గృహేషు లీలాన్ సుఖినః విహాయ నిరాశ్రయాన్ సించతి విశ్వమాతః. అమ్మా జగజ్జనని, నీ కటాక్షము అనేటువంటి మేఘము తన కరుణను ప్రదర్శించు సమయములో సర్వవ్యాపకమై ఉండియు దారాపుత్రాదులతో కుటుంబంతో భార్యాపిల్లలతో సుఖమును అనుభవించు వారిని వదలి అనన్యాశ్రయులైన వారిపై దయచూపును. అంటే అనన్యాశ్రయులు అంటే తాను తప్ప వేరే ఆశ్రయము లేని ఏకాంత భక్తులను అనుగ్రహించును. ఆమె మీద భక్తులను ఆ భక్తుల మీద ఆమె కటాక్షము ఎప్పుడూ ఉంటుంది. కస్యాపి వాచా వపుషా బలేన సమస్య సర్వైరపి యన్నిదేశాః అంబోధివేలాస్వపి న స్ఖలంతి శంభో ప్రియేయం తవ దృక్ప్రసాదః.
కస్యా అపి వాచా వపుషా బలేన సమస్య సర్వైః అపి యత్ నిదేశాః అంబోధి వేలాసు అపి న స్ఖలంతి శంభోః ప్రియే అయం తవ దృక్ప్రసాదః. అమ్మా శివకామిని జనని, వాక్కు శరీర బలములలో అందరితో సమానుడై బాహ్య దృష్టునికి సామాన్యుని వలె కనిపించు పురుషుడు కూడా నీ కటాక్ష ప్రసాదము వలన ఉల్లోలమగు సాగరమునందును తన శాసనమును ప్రదర్శించును. శ్రీరాముడు నీ ప్రసాదము వలననే సేతుబంధము గావించను. ఆయన మానవుడిగానే ఆయనంతా కూడా ఆ జన్మ అంతా కూడా ఆయన అలాగే అందరికీ చూపిస్తూ వచ్చాడు కాబట్టి. ద్వారేషు తేషాం విచరంతి శూరాః సౌధేషు సారంగదృశస్తరుణ్యః ప్రగల్భవాచః కవయః సభాసు సర్వాణి తే యేషు కృపాకటాక్షః. ద్వారేషు తేషాం విచరంతి శూరాః సౌధేషు సారంగదృశః తరుణ్యః ప్రగల్భవాచః కవయః సభాసు శర్వాణి తే యేషు కృపాకటాక్షః. అమ్మా శర్వాణి, నీ కరుణా కటాక్షమునకు పాత్రులు అయినటువంటి వారు వీరు పురుషాశ్రయులు అయినను విక్రమ సంపన్నులకు రాజులు అగుదురు. వారి మేడలలో సుందర యువతులు ఉందురు. వారి సభలలో ప్రౌఢ వాక్ సంపద గల కవులు ఉందురు. అంటే కాళీ వలన శౌర్యము, లక్ష్మి వలన సంపద, సరస్వతి వలన విద్య లభించును. ఉమా కటాక్షము కాళీ, లక్ష్మి, సరస్వతి విభులను మూడింటును ప్రసాదించును అని భావం. యత్రాంబతే కోపి కటాక్షలేశః సదుర్జయః సంగరసీం నిశూరః పూర్వం దివం పూరయతి ద్విషద్భిస్తతో యశోభిర్భువమిందుగౌరైః. యత్ర అంబా తే కః అపి కటాక్షలేశః సః దుర్జయః సంగరసీంని శూరః పూర్వం దివం పూరయతి ద్విషద్భిః తతః యశోభిః భువం ఇందు గౌరైః. ఇక్కడ ద్విషద్భిః అంటే శత్రువుల చేత, అంటే యుద్ధములో ఓడిన వారు వీరస్వర్గమునకు వెళుదురు అని ఒక ప్రతీతి కదండి. దేవీ కటాక్షపాత్రుడైన వ్యక్తికి మహోన్నత శౌర్య ప్రాప్తి చెప్పుట చేత ఆ కటాక్షమునకు కాళీ విభూతి సూచింపబడినది. యం తారకా కాంత కలాపకాంతే నలోకసే కోపి నలోకతే తం యం లోకసే తేన విలోకితోపి శ్రియం సమృద్ధాం సముపైతి లోకే. యం తారకా కాంత కలాపకాంతే న లోకసే కః అపి న లోకతే తం యం లోకసే తేన విలోకితః అపి శ్రియం సమృద్ధాం సముపైతి లోకః. చంద్రశేఖర కామిని భగవతి, నీవు చూడనివాడు అందరి చేత ఉపేక్షింపబడతాడు, అజ్ఞాత వ్యక్తిగా ఉంటాడు. నీవు చూసిన వానిని చూచినవాడు పుష్కలముగా సంపదలు పొందుతాడు. అమ్మ అనుగ్రహము ఉంటే కనుక అని. సుధాం హసంతి మధుచాక్షిపంతి యశోహరంతి వనితాధరస్య
పరిష్కరో తస్య కవిత్వధారా ముఖం హర ప్రేయసి లోకసేయం సుధాం హసంతి మధు చ అక్షిపంతి యశః హరంతి వనితాధరస్య పరిష్కరోతి అస్య కవిత్వధారా ముఖం హర ప్రేయసి లోకసేయం అని. అంటే ఇక్కడ అంచోట్ల కూడా లోకసే, ఇంతకు ముందు కూడా ఈ ప్రయోగం చూసామండి మనం, లోకసే అని. ఇక్కడ లోకసే అంటే నీవు చూడవో అని, అంటే ఇది మధ్యమ పురుష అని. నా లోకతే అంటే వాడు చూడడు, అంటే నువ్వు చూడని వాళ్ళని ఎవరూ చూడరు అనే అర్థం ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నాం. ఇక్కడ అంటే లోకసే మధ్యమ పురుష ఏకవచనం, అవలోకసే చూడడం, చూడబడడం అనే అర్థం, రైట్. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి 19వ శ్లోకం తాత్పర్యం. శివరమణి అమృతమును అపహసించుచు మకరందమును ఆక్షేపించుచు అంగనా మధురాధర కీర్తిని అపహరించుచు విలసిల్లు కవితాధార నీ కటాక్షమునకు పాత్రుడనైన వాని ముఖమును అలంకరించును. నీ కటాక్షము ఉంటే వాళ్ళకి సరస్వతి, ఇంతకుముందు లక్ష్మీ విభూతి, లక్ష్మీ అనుగ్రహం అని చెప్పుకున్నాం. ఇంకా అంతకంటే ముందు ముగ్గురు కూడా ఈ మనకి కాళీ, లక్ష్మీ, సరస్వతి ముగ్గురు కూడా ఈ ఉమాలో ఉన్నారు అని చెప్పుకున్నాం. ఇది సరస్వతి అనుగ్రహం గురించి చెప్పారు. ఇప్పుడు సర్వేంద్రియానందకరీ పురంధ్రీ విద్యానవద్యా విపులా చ లక్ష్మీ ఇయం త్రిరత్నీ పురుషస్య యస్య దుర్గే త్వయా దృష్టమిమం తు విద్మః. సర్వేంద్రియానందకరీ పురంధ్రీ విద్యా అనవద్యా విపులా చ లక్ష్మీ ఇయం త్రిరత్నీ పురుషస్య యస్య దుర్గే త్వయా దృష్టం ఇమం తు విద్మః. మా దుర్గాదేవి సమస్తమైన ఇంద్రియములకు ఆహ్లాదమును కలిగించు సర్వలక్షణములు కలిగి ఉన్నటువంటి ఇల్లాలు, నిర్దుష్టమైన విద్య, అధికమైన సంపద అనేటువంటి ఈ 3 రత్నములు, ఇల్లాలు, విద్య, సంపద, ఈ 3 రత్నములు కలిగిన పురుషుడు నీ కటాక్షపాత్రుడు అని గ్రహించుము. ఉమా కటాక్షము వల్లనే ఈ 3ను ఒకరికి సంభవించును. అది లేకపోతే ఈ 3 సంభవింపవు అని ఇక్కడికి మనకి విశేషంగా ఇందులో మనకి చెప్తూ ఉన్నారు. ముధాక్షిపస్య ద్రిసుతే కటాక్షాన్ కైలాస కాంతారమహీరుహేషు ఇతః కిరీశేత్తవ నాస్తి హాని సిద్ధ్యత్యభీష్టం చ సమస్తమస్య. ముధా క్షిపసి అద్రిసుతే కటాక్షాన్ కైలాస కాంతారమహీరుహేషు ఇతః కిర ఈషత్ తవ న అస్తి హాని సిద్ధ్యతి అభీష్టం చ సమస్తం అస్య. నీ కటాక్షములను వ్యర్థముగా కైలాస పర్వత అరణ్య వృక్షముల మీద ప్రసరింపచేయుచున్నావమ్మా. కొంచెము వీనిపై ప్రసరింపచేయము, దీనివలన నీకు నష్టము లేదు, వీని కోరికలన్నీ నెరవేరును అని. కిరా అంటే ప్రసరింపచేయము అని ఇక్కడ విశేషంగా మానవులు నీ కటాక్షం కోసం ఉన్నారమ్మా అని చెప్తున్నారు ఈయన. సీతాచలాధీశ కుమారి సీత సంరక్షణే సంశ్రితమానవానాం దుర్ధర్ష దుష్టాసురమర్దనేషు
నితాంతముష్టశ్చ తవావలోకః సీతాచలాధీశ కుమారి శీతః సంరక్షణే సంశ్రితమానవానాం దుర్ధర్ష దుష్టాసురమర్దనేషు నితాంతం ఉష్ణః చ తవ అవలోకః. పార్వతీదేవి, నీ దృష్టి నిన్ను ఆశ్రయించిన వారిని కాపాడునప్పుడు దయార్ద్రము, దుర్జనులైన దుష్ట రాక్షసులను సంహరించినప్పుడు మిక్కిలి ఉష్ణము, అంటే క్రోధముతో తీవ్రముగా ఉండును. జుషా సమేతం విదధాతి నాశం కరోతి పోషం కృపయా సనాథం అంబౌషధస్యేవ తవేక్షితస్య యోగస్య భేదేన గుణస్య భేదః. రుషా సమేతం విదధాతి నాశం కరోతి పోషం కృపయా సనాథం అంబ ఔషధస్య ఇవ తవైక్షితస్య యోగస్య భేదేన గుణస్య భేదః. అమ్మా, నీ దృష్టి క్రోధముతో ఉన్నప్పుడు నాశనం చేస్తుంది, దయతో ఉన్నప్పుడు పోషిస్తుంది. ప్రమాణ భేదాదుల చేత సాధ్యమైన ద్రవ్య విశేష సంయోజన భేదము వలన ఔషధమునకు వాత పిత్తాదులను నశింపచేయు గుణభేదములు ఉన్నట్లుగా రోషాది సంయోగ భేదం వల్ల నీ దృష్టికి వినాశాది గుణభేదము కలుగును. అదిటండి, అంటే మన ఆహార వ్యవహారాల్లో తేడాలు ఉంటాయి కదండి. వాత పిత్త కఫ దోషాలు ఎలా అయితే ఉంటాయో అలాగా అమ్మ యొక్క అనుగ్రహము అయిన నిగ్రహమైన రోషమైన మన మీద ఆయా సందర్భాలను బట్టి కూడా ఉంటూ ఉంటుంది అని కూడా కటాక్షం గురించి మనకు తెలియజేస్తున్నారు. నాశాయ తుల్యోధత కామలోభ క్రోధత్రిదోషస్య భవామయస్య శివప్రియే వీక్షిత భేషజం తే క్రీణాని భక్త్యా వద భోః కియత్యా. నాశాయ తుల్యోద్ధత కామలోభ క్రోధ త్రిదోషస్య భవామయస్య శివప్రియే వీక్షిత భేషజం తే క్రీణాని భక్త్యా వద భోః కియత్యా. అమ్మా శివకామిని, సమానముగా విజృంభించిన కామ లోభ క్రోధములు అనేటువంటి వాత పిత్త కఫ రూప త్రిదోషములు కలిగినటువంటి, అంటే సంసార రోగం జన్మరోగం నశించుటకై నీ దృష్టి అనేటి ఔషధమును ఎంత భక్తి మూల్యములను ఇచ్చి నేను కొనవలెనో చెప్పుము అని. అంటే పోవడానికి నేను నీకు ఏమిచ్చుకోవాలమ్మా అన్నట్టుగా ఈయన భక్తి పారవస్యంతో అంటున్నారు అని. అత్యంత భక్తితో సాధకుడు అంబికా కరుణా కటాక్షమునకు పాత్రుడు కావాలి అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఎలా రోగం నశించుటకు అంబికా కటాక్షము మందు, ఆ మందు కొనుటకు చెల్లించవలసిన మూల్యము భక్తి. అది అందుకని కామ లోభ క్రోధజాతమైనటువంటి సంసారము నశించవలెను అంటే భక్తితో ఉండాలి. బాగుంది. అభిష్ణుతాం చారణ సిద్ధ సంగైస్త్రిష్టు ద్విశేషాపి మర్త్యసూనోః కృపాకటాక్షైర్వినతాన్ పురాణాం కపర్దినః సమ్మదయంతు కాంతాం. అభిష్టుతాం చారణ సిద్ధ సంగైః త్రిష్టు ద్విశేషాః బాకి ద్వి అపి మర్త్యసూనోః కృపాకటాక్షైః వినతాన్ పునానాం కపర్దినః
సమ్మదయంతు కాంతాం. సిద్ధచారణాది దేవయోనుల చేత స్తుతింపబడి కరుణా కటాక్షములతో ప్రణతులైన భక్తులను పవిత్రులను గావించుచున్న శివపత్ని అయినటువంటి ఉమాదేవి మానవ రూపపుత్రుడైనటువంటి గణపతి కవి రచించిన ఈ ఉపజాతి ఉపేంద్ర వజ్రావృత్తములు కూడా ఆనందింపజేయుగాక అని ఈ ఉపజాతిలో చెప్పుకున్నటువంటి ఈ స్తవకం అమ్మవారికి సమర్పణ గణపతిని చేసుకున్నారు. మనం అన్ని కూడా అర్థం చేసుకుందాం, ఆచరణలో పెట్టుకుందాం. ఓం తత్సత్.